సాధారణంగా నగదు లేదా బంగారాన్ని దాచుకునే బ్యాంకుల గురించి వినుంటాం. బ్లడ్ బ్యాంక్ గురించి కూడా వినుంటాం. కానీ మదర్ మిల్క్ బ్యాంక్ గురించి ఎప్పుడైనా విన్నారా? అది ఇప్పుడు బయట లైమ్‌లైట్‌లోకి వస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ మదర్ మిల్క్‌కి సంబంధించి కూడా బెజవాడలో దివ్య అనే ఒక మహిళ 25 ప్యాకెట్లకి పైగా అయితే గనక తన బ్రెస్ట్ ఫీడింగ్‌కి సంబంధించి ఆ మిల్క్‌ని కూడా డొనేట్ చేయడం జరిగింది. ఆవిడ ప్రస్తుతం దీపక్ నెక్స్ట్ జెన్ కంపెనీకి బీడీఎంగా కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం మనతో దివ్యనే ఉన్నారు. అసలు ఈ మదర్ మిల్క్ బ్యాంక్‌కి సంబంధించి కూడా ఎలా తను ఈ ఐడియాలజీ అంతా కూడా ఎలా తీసుకున్నారు, తన ఇన్స్పిరేషన్ ఎవరు, అన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే దివ్య గారు. అసలు ఫస్ట్ ఈ ఆలోచన ఎలా వచ్చింది? అంటే చాలామంది మదర్స్కి కూడా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కానీ ఏదైతే ప్రెగ్నెన్సీ తర్వాత చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు బేసిక్గా. వీటన్నిటి గురించి పెద్దగా ఐడియా ఉండదు. అవతల వాళ్ళ మిల్క్ తీసుకోవాలంటే కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సమయంలో మీరు ఫస్ట్ స్టెప్ ఎలా వేయగలిగారు? ఏంటి ఈ ఆలోచన ఎలా వచ్చింది? అంటే బేసిక్గా ఏం లేదండి, మన మిల్క్ సప్లై చూసుకుంటాం కదండి. సో మాకేమైందంటే నా ప్రెగ్నెన్సీ జర్నీలో అందరిలాగే మనం ఏదో ఒకటి జాగ్రత్త చూసుకుంటూ ఉంటాము. సో మా పాపకి ఏమైందంటే 33 వీక్స్లో పుట్టేస్తుందేమో అని ఒక చిన్న డౌట్ పెట్టారు మాకు కూడా. సో చిన్న హెల్త్ ఇష్యూస్ వల్ల ఏమైనా 33 వీక్స్లో పుడితే ఎన్ఐసీయూలో పెడతారు అని చెప్పారు. సో ఎన్ఐసీయూలో పెడితే మరి ఫీడింగ్ ఎట్లా? అప్పటికి ఇంకా మదర్స్ చాలామందికి బేబీ పుడితే కానీ లాక్టేట్ అవ్వరు. సో అప్పుడు మిల్క్ రావు ఇంకా. సో 6th మంత్ 7th మంత్ 8th మంత్స్లో ఒకవేళ డెలివరీస్ అయితే మిల్క్ రాని వాళ్ళు ఉంటారు, వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో అప్పటికి నాకు ఇంకా అప్పుడు డెలివరీ అయితే మిల్క్ రాదు ఎట్లాగా అని అనుకుంటా ఉన్నాము. సో అప్పుడు మిల్క్ బ్యాంక్స్ ఉంటాయని జస్ట్ తెలుసు అంతే, పెద్ద దాని గురించి పట్టించుకోలేదు. బట్ ఫీడ్ ఎట్లాగా బేబీకి అని అనుకున్నాము. తర్వాత ఏమైందంటే ఒక 15 డేస్ 20 డేస్ వరకు పాపకు సరిపడానే మిల్క్ వచ్చేవి నాకు కూడా. లక్కీగా పాప కూడా మాకు కరెక్ట్ టైంలోనే కంప్లీట్ డ్యూరేషన్ పూర్తయ్యాకే పుట్టింది. సో తన కంప్లీట్ పీరియడ్ హెల్తీగానే పుట్టింది. బట్ అప్పుడు ఒక థాట్ వచ్చింది, ఒకవేళ ముందు అయ్యి ఉంటే మేము కూడా బాధపడే వాళ్ళం కదా, ఇట్లా ఏమైనా అయ్యి ఉంటే అని అనుకున్నాము. సో అలాంటి టైంలో ఏమైందంటే నాకు మిల్క్ ఫస్ట్లో 20 డేస్ అట్లాగా పాపకు కావాల్సిన ఎంత ఫీడ్ ఉంటే అంత ఫీడే వచ్చేది. తర్వాత ఏమైందంటే కొంచెం ఎక్స్ట్రా సప్లై స్టార్ట్ అయింది. సో మా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నేను ఇలా పర్సనల్గా అడిగాను అనమాట, ఇలా ఏం చేయమంటారండి అంటే, మిల్క్ ప్యాకెట్స్ ఇట్లా బేసిక్గా మనకి మిల్క్ ప్యాకెట్స్ దొరుకుతాయండి. సో మిల్క్ ప్యాకెట్స్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా మనం మదర్ సిక్ అయినా లేకపోతే ఎక్కడికైనా బయటికి వర్క్ మీద వెళ్ళాల్సి వచ్చినా, ఎమర్జెన్సీ ఏమైనా వచ్చినా ఆ మిల్క్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో నాదేమైంది, పాపకి సేఫ్టీకి ఎంత ఫీడ్ కావాలో తెలుస్తూ ఉండింది, సేఫ్టీకి ఉంచుకున్నాను. అది క్రాస్ అయ్యి కూడా ఇంకా మిల్క్ రావడం స్టార్ట్ అయింది. సో మిల్క్ రావడం స్టార్ట్ అయ్యాక ఆ మిల్క్ని ఏం చేయాలి అని ఆలోచిస్తాను. నేనేంటంటే మా మదర్ దగ్గరికి డెలివరీకి వచ్చాను. సో 3rd మంత్ దగ్గర పడుతుంది నాకు, 2 months బేబీ అండి. సో ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతే బేసిక్లీ మిల్క్ కూడా షెల్ఫ్ లైఫ్ ఉంటుందని తెలుసుకున్నామండి. సో బయట మిల్క్ పెడితే ఒక 4 hours వరకు ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెడితే ఒక 4 days వరకు ఉంటాయి, డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఒక 4 months వరకు ఉంటాయి అని చెప్పారు. ఎవరు చెప్పారు? డాక్టర్. నేను మా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆవిడ షెల్ఫ్ లైఫ్ చెప్పారు. సో ఇప్పుడు నాకు ఆల్రెడీ 2 months నుంచి అక్యూములేట్ అయిన మిల్క్ ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేలోపు ఆ మిల్క్ షెల్ఫ్ లైఫ్ వేస్ట్ అయిపోతుంది. అది నా బేబీకే కావాలి అనుకోవడం కూడా ఎటు పాయింట్లెస్ అవుతుంది, స్వార్థం అవుతుంది. సో అప్పుడు దీని గురించి ఎక్కువ కనుక్కొని ఈ మిల్క్ ఏం చేయాలి, ఎలా ఏం యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మిల్క్ బ్యాంక్స్ గురించి వేరే కంట్రీస్లో చాలామందికి తెలుసు. ఓవర్ సప్లై ఉన్న మదర్స్ చాలామంది ఫారిన్ కంట్రీస్లో ఇస్తూ ఉంటారు. ఇక్కడ అంత అవేర్నెస్ లేదు. మేము కూడా బాగా ఎతికితే రీసెంట్గా అప్పుడే లక్కీగా విజయవాడలో ఆంధ్ర హాస్పిటల్స్ విత్ రోటరీ కొలాబరేషన్లో మిల్క్ బ్యాంక్ ఓపెన్ చేశారని కూడా తెలిసింది మాకు కూడా. సో అప్పుడు ఏంటంటే కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్, వాళ్ళు ఏంటంటే వచ్చి మదర్ హెల్త్ అంతా కూడా చెక్ చేసుకున్నారు. నా రిపోర్ట్స్ అడిగారు, బ్లడ్ రిపోర్ట్స్ అవి అడిగారు. సో ప్రెగ్నెన్సీ అప్పుడు చేసుకున్న బ్లడ్ రిపోర్ట్స్ సహాయంతో అబ్జెక్షన్ ఫామ్స్ ఏవో వాళ్ళకుంటే రూల్స్ ఫామ్స్ అన్ని ఫిల్ చేసి వాళ్ళ పర్సనే వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి మిల్క్ తీసుకుని వెళ్తారండి. సో మన మిల్క్ కూడా మళ్ళీ వాళ్ళు వెళ్ళాక టెస్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది అని చెప్పారు. సో చూసి అప్పుడు బేబీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇచ్చినంత మాత్రాన్ని వాడతారు అని కూడా వాళ్ళు మనం క్లియర్ అయితేనే వాడతారు. ప్లస్ ఇంకొకటి అందరికి ఉండే డౌట్స్ ఏంటంటే కొంచెం క్వాంటిటీసే మిల్క్ వస్తాయి కదా, ఆ కొంచెం ఎట్లా పనికొస్తాయి అని అనుకుంటారు. ఎంత కొంచెం మిల్క్ ఉన్నా ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుంది. ఒక ఫీడ్ ఒక బేబీకి వచ్చినా కూడా యూజ్ అవ్వడమే కదండి. సో ఆ థాట్లో మిల్క్ ఇవ్వడం జరిగింది. ప్లస్ నేను ఇచ్చిన క్వాంటిటీస్ అంత ఎక్కువ క్వాంటిటీస్ కూడా కాదు ఇంకా, బికాస్ బేబీ జస్ట్ ఇంకా 1.5 months నుంచి నేను అక్యూములేట్ చేసిన మిల్క్ వరకే ఇచ్చాను నేను. మేబీ 6 months అక్యూములేట్ అయితే కొంచెం ఎక్కువ రావచ్చు. ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా చూశాను, ఒక 70 liters 30 liters ఇచ్చిన మదర్స్ కూడా ఉన్నారు. సో స్టార్టింగ్లో మీరు 6 liters ఇప్పటి వరకు ఇచ్చినట్టుగా కూడా రికార్డ్స్లో ఉంది. బయట చాలా మంది ఇంకా ఎక్కువగా కూడా ఇచ్చి ఉన్నారు. ఫస్ట్ మీరు ఇచ్చేటప్పుడు మీకు ఏమి డౌట్ రాలేదా, లైక్ ఎట్లా యూజ్ చేస్తారు ఏంటి అంటే డౌట్ అంటే ఎట్లా తీయాలి అన్న ప్రొసీజర్స్ మీద డౌట్ వచ్చిందండి. ఇప్పుడు
మదర్స్ కూడా చాలామంది బేబీస్ డైరెక్ట్గా ఫస్ట్ పుట్టగానే కూడా బ్రెస్ట్ ఫీడింగ్ డైరెక్ట్ తీసుకోరు. సో తీసుకున్న